సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఒక 25 years ఉన్న అతను 5 lakhs సమ్మేషుడికి 10 years కట్టి 20 years పాలసీ తీసుకుంటే 10 years పే చేస్తాను 20 years పాలసీ టర్మ్ తీసుకుంటాను అని అంటే 5 lakhs సమ్మేషుడికి అప్రాక్సిమేట్గా ఒక 55,000 రూపీస్ ప్రీమియం పడుతుంది. 55,000 రూపీస్ 10 years కట్టాలి. 55,000 రూపీస్ 10 years అంటే 5,50,000 కడుతున్నాడు. ఈ 10 years లోనే కస్టమర్కి 4th year ఒకసారి 8th year ఒకసారి 2 మనీ బ్యాక్లు వస్తాయి. 75,000 1 lakh అంటే 1,75,000 మనీ బ్యాక్ వస్తుంది. కస్టమర్ కట్టినేమో 5,50,000. అందులో నుంచి 1,75,000 పోతే 3,75,000 కస్టమర్ నెట్ కట్టాడు. నికరంగా 3,75,000 రూపీస్ కట్టాడు. కట్టిన 3,75,000కి మళ్ళీ 12th year మనీ బ్యాక్ వస్తుంది, 16th year మనీ బ్యాక్ వస్తుంది, 20th year ఫైనల్ 40% ఆఫ్ ది సమ్మేషన్ అంటే 2 lakhs 5th year మనీ బ్యాక్ తో పాటు బోనస్ తో పాటు టర్మినల్ బోనస్ కూడా వస్తుంది. తర్వాత ఎంటైర్ 20 years కి కస్టమర్ కి 11 times 1 year ప్రీమియం అంటే 5,50,000 రూపీస్. మనం 11 times of the 55,000 6 lakhs రూపీస్ వరకు కస్టమర్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. 20 years ఉంటుంది. ఈ 20 years లో కస్టమర్ కి ఎప్పుడు రిస్క్ అయినా సరే, కస్టమర్ కి ఎప్పుడు రిస్క్ అయినా ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్ ఇస్తాము. అంతకు ముందు ఇచ్చిన మనీ బ్యాక్ ని మనం ఏమి మైనస్ చేయం, డిడక్ట్ చేయం. అంటే ఆ మనీ బ్యాక్ లో ఆల్రెడీ కస్టమర్ తీసుకున్నాడు, ప్లస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది. అతి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాలసీలో యాక్సిడెంటల్ రైడర్ ఉంది, అంటే ఎక్స్ట్రా సేఫ్టీ కూడా ఈ పాలసీలో ఉంది. అతి ముఖ్యంగా చెప్పాలంటే పాలసీలో లోన్ ఫెసిలిటీ ఉంది. లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్ కంటే కూడా తక్కువ, అతి తక్కువ తోటి లోన్ ఫెసిలిటీ ఉంది. ట్యాక్స్ విషయానికి వస్తే అప్ టు 5 lakhs రూపీస్ ప్రీమియం పే చేస్తే వచ్చే మెచ్యూరిటీ అంతా కూడా మనీ బ్యాక్స్ అన్ని కూడా ట్యాక్స్ ఫ్రీ కరెంట్ లా ప్రకారంగా. సో 1010D సెక్షన్ ప్రకారంగా అప్ టు 5 lakhs రూపీస్ ప్రీమియం పే చేస్తే టోటల్ మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ పాలసీ 130% మనీ బ్యాక్ ని ఇస్తూ బోనసెస్ ప్లస్ టర్మినల్ బోనస్ షార్ట్ టర్మ్ పే చేసి లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తూ మెచ్యూరిటీస్ ట్యాక్స్ ఫ్రీ ఇచ్చే ట్యాక్స్ బెనిఫిట్ 1010D ఉన్న సింపుల్ గా చెప్పాలంటే ఒక స్మార్ట్ చాయిస్ ఈ పాలసీ. మీరు ఈ పాలసీ తీసుకోవడం అనేది ఒక అత్యద్భుతం. ఇందులో ఉన్న లాభాలు కానీ బెనిఫిట్స్ కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టిసిపేటింగ్ పాలసీ విధంగా చూసినా సరే, బోనస్, మనీ బ్యాక్, ట్యాక్స్ బెనిఫిట్, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్, ఎస్పెషల్లీ యాక్సిడెంటల్ రైడర్, సో ఇవన్నీ కూడా ఇది ఒక స్మార్ట్ చాయిస్. షార్ట్ టర్మ్ నీడ్స్ ని కవర్ చేస్తూ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఇస్తున్న ఒక మంచి పాలసీ, స్మార్ట్ మనీ బ్యాక్ ప్లస్ పాలసీ. థ్యాంక్ యూ.